హంగేరియన్ మష్రూమ్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిరియాల పొడి, సోయా సాస్, మైదా పిండి, క్రీమ్, వెన్న, టొమాటో, ఉల్లిపాయ, నిమ్మకాయ, వెల్లుల్లిపాయలు, ఇంకా మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఓకే, ఫస్ట్ డిష్ రెడీ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన వాటిని సిద్ధం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పొయ్యి వెలిగించి గిన్నెలు పెట్టేసుకుందాం. ఒక పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో వాటర్ వేసుకుంటున్నా. లాస్ట్లో సూప్ కదా, వాటర్ కావాల్సి వస్తాయి. స్టాక్ లేదా వాటర్ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేడి చేసుకుంటాను. అలాగే ఇంకొక పెనం పెట్టేసుకున్నాము. ఇందులో వెన్న వేసుకుంటున్నాను. వెన్న కరిగేలోపు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ చాప్ చేసుకుంటాం. Chopped garlic to the dish. యూజువల్లీ సూప్కి ఆనియన్స్ మనము డైసెస్ కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం ఫైన్ చాప్ చేసుకోవాల్సి వస్తుంది. అది గమనించుకోండి. ఆనియన్ కూడా డిష్లో. మష్రూమ్ చాప్ చేసుకుందాం. మష్రూమ్స్ స్లైస్ చేసుకోబోతున్నాం. నీట్గా ఇలా స్లైస్ చేసుకొని మష్రూమ్ని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మష్రూమ్ స్లైసింగ్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు కొంచెం కన్జ్యూమ్ చేసుకునే అంశం ఏంటంటే టైం. బోల్డెన్ మష్రూమ్స్ స్లైస్ చేయాల్సి వస్తుంది. అదేమో ఒకటొకటే తీసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి టైం పడుతుంది. Last one. Done. Mushrooms కూడా డిష్లో. కొద్దిగా అది వేగుతూ ఉంటుంది. మనము టొమాటో కట్ చేసుకోవాలి.
టొమాటో సూప్లోకే కాబట్టి సీడ్స్ అలాగే వాడేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో విత్ సీడ్ ఫైన్ చాప్. ఓకే, మష్రూమ్ కొద్దిగా ఫ్రై అయింది. ఇందులోకి ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి. ఓకే, దాన్ని కూడా కాసేపు అలా వేగనిద్దాం. ఈలోపు టొమాటో చాప్ చేద్దాం. చూడ్డానికి సింపుల్గా ఉన్న టొమాటో చాపింగ్ కొద్దిగా చాపింగ్ అంత కన్వీనియంట్గా ఉండదు. నిజానికి కొంచెం బ్లంట్గా ఉన్నా కూడా నైఫ్ మిగతా వెజిటబుల్స్ చాప్ చేసుకోవచ్చు, కానీ టొమాటో మాత్రమే కొద్దిగా సతాయిస్తుంది అనమాట. వీ డోంట్ గెట్ దట్ టెక్నిక్. ఎక్కువగా నలిగిపోయే అవకాశం ఉంటుంది నైఫ్ బ్లంట్గా ఉంటే. కాబట్టి షార్ప్ నైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టొమాటో వేసుకుందాం. ఇక్కడ ఈ క్రీమ్ని సార్ క్రీమ్ చేసుకోవాలి. దీనికోసం క్రీమ్లో నిమ్మకాయ పిండుకుందాం. ఓకే, డన్. దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టాక్ ఉంటే స్టాకు, వాటర్ ఉంటే వాటర్. లోపల ఆల్రెడీ మైదా ఉంది కదా, ఫ్రై చేసుకున్నాము. దానివల్ల కాస్త సూప్ థిక్గా అవుతుంది, అంటే గంజి వచ్చినట్లుగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఆ టెక్స్చరే కావాలన్నమాట. ఓకే, కాసేపు దాన్ని అలా సిమ్మర్ చేసుకొని సీజనింగ్ చేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్, మిరియాల పొడి, పాప్రికా పౌడర్, ఇంకా ఉప్పు. లాస్ట్లో దించుకునే ముందు క్రీమ్ వేసుకొని మిక్స్ చేసి దించేసుకోవాలి. క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువ ఉడకకూడదు. ఓకే, జస్ట్ మిక్స్ చేస్తే చాలు. డన్. చక్కటి సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.